హాయ్ ఫ్రెండ్స్, పల్లవీస్ ఇన్ఫర్మేషన్కి స్వాగతం. నేను ఈ వీడియోలో ఆగస్టు చివరిలో అమలు అయ్యే 2 పథకాల గురించి అయితే అప్డేట్ రావడం జరిగింది. అవేంటో చూద్దాం. అందులో మొదటిది మహిళలకు సంబంధించి తల్లికి వందనం పథకం. రెండవది మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, అంటే 0 టికెట్ పాలసీ. ఈ 2 పథకాలకు సంబంధించి కావాల్సిన అర్హతలు ఏంటి, ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి, ఎలా ఎప్పుడు అప్డేట్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ చేసి మరియు షేర్ చేస్తేనే ఈ వీడియో గురించి అందరికీ తెలుస్తుంది. మహిళలకు సంబంధించిన 2 అప్డేట్ల గురించి మొదటి అప్డేట్ కనుక చూసినట్లయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తారని తెలియజేశారు. కాబట్టి ఈ యొక్క 6 గ్యారంటీల భాగంగా మహిళలకు ఏపీ వ్యాప్తంగా ఉచిత బస్సు హామీ అయితే ఇచ్చింది. ఇప్పటికే ఈ యొక్క హామీలో భాగంగా రేపటి రోజున ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మహిళలు ఉచిత బస్సు ప్రయాణం సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ రేపు చెప్పబోతున్నట్టు సమాచారం అయితే రావడం జరిగింది. ఇందులో భాగంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు ఒక ప్రకటనలో ముఖ్య అప్డేట్ కూడా ఇచ్చారు. ఆ సమాచారం గురించి కూడా చెబుతాను. గత 2 రోజుల క్రితం దీనికి సంబంధించిన అర్హతలతో పాటు లబ్ధిదారులకు సంబంధించి ఏ ప్రాంతాల్లో ఉచిత బస్సు మొదట ప్రారంభించాలని అనే దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఒక కీలక సమాచారం ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ఉన్న కీలక అప్డేట్ చూసుకున్నట్లయితే, రేపటి రోజు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ఏపీ వ్యాప్తంగా మహిళలకు సంబంధించి తప్పనిసరిగా ఆధార్ కార్డ్ కలిగి ఉంటారు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఆధార్ కార్డ్ కలిగి ఉంటారు. అటువంటి వారికి సంబంధించి పల్లె వెలుగు బస్సులు, అలాగే అల్ట్రా పల్లె వెలుగు బస్సులు, ఎక్స్ప్రెస్ సర్వీసులు ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తారనే వార్త వస్తుంది. ఇవి మనకు ఉచిత బస్సు ప్రయాణం సంబంధించి మీకు 0 టికెట్ అందజేస్తారు. మీకు ఆధార్ కార్డ్ కలిగి లోకల్ గా సంబంధించి రేషన్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ మీకు సంబంధించి ఐడి కార్డు ఉంటే అటువంటి మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తారనే వార్త వస్తుంది. రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు చెప్పారు. ఎక్కడా లోటుపాట్లకు తావు లేకుండా ఈ పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తామని తెలిపారు. విజయవాడలోని ఆర్టీసీ హౌస్ లోని ఆర్టీసీ రవాణా శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీ వాటాగా 700 విద్యుత్ బస్సులు వచ్చే అవకాశం ఉంది. అమరావతి పేరిట రాజధాని నుంచి పలు జిల్లాలకు చంద్రబాబు గత ప్రభుత్వం ఏపీ బస్సులను ప్రవేశపెట్టగా వాటిని గత ప్రభుత్వం తీసేసింది. ఇకపోతే మహిళలకు సంబంధించి ఇంకో అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేంటో తెలుసుకుందాం. తల్లికి వందనం పథకం ఏపీ వ్యాప్తంగా ఎవరైతే స్కూల్స్ మరియు కాలేజెస్ లో చదువుకుంటున్నారో అటువంటి వారికి ఆగస్టు చివరి నాటికి అమలు చేస్తారనే వార్త వైరల్ గా మారింది. ఏపీ వ్యాప్తంగా ప్రభుత్వ అలాగే ప్రైవేట్ స్కూల్స్ మరియు కాలేజెస్ లో ఎవరైతే విద్యార్థులు చదువుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుంది. దీనికి కావాల్సిన అర్హతలు ఏంటంటే 100% అటెండెన్స్, అంటే ప్రతిరోజు స్కూల్స్ మరియు కాలేజెస్ కి వెళ్ళాలి, అటెండెన్స్ కలిగి ఉండాలి. ఇంకా వారికి సంబంధించి ఆధార్ కార్డ్, ఆ స్టూడెంట్ మదర్ ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ కలిగి ఉండాలి. ఇంటి కరెంటు బిల్, రెసిడెన్స్ సర్టిఫికేట్, అంటే మీరు ఎన్ని ఇయర్స్ నుండి ఉన్నారో దానికి సంబంధించి సర్టిఫికేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీకు ఈ సర్టిఫికేట్ సచివాలయంలో కానీ మీ సేవలో కానీ అప్లై చేస్తే 1 వారంలో రావడం అయితే జరుగుతుంది. రేషన్ కార్డులో విద్యార్థికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉండాలి. ఇంకా ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళందరి డీటెయిల్స్ కూడా ఉండాలి. వాళ్ళందరూ ఈ పథకానికి అర్హులు.
తల్లికి వందనం పథకం కోసం అవసరమైన పత్రాల జాబితా: ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, కుటుంబ ఐడి, మొబైల్ నంబర్, బ్యాంక్ ఖాతా వివరాలు, ఇన్కమ్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. దీనికోసం ఒక వెబ్సైట్ కూడా క్రియేట్ చేస్తున్నారని తెలుస్తుంది. అందరూ తప్పనిసరిగా అటెండెన్స్ కలిగి ఉండండి. సంవత్సరానికి 15,000 అయితే ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ చేసి షేర్ చేయండి. షేర్ చేస్తేనే ఈ సమాచారం గురించి అందరికీ తెలుస్తుంది. థ్యాంక్ యూ.